మీరు కూడా కాక్రోచ్ లాంటి వాళ్ళలో పడద్దు అనేటటువంటిది. అంటే ఆ వయసు కలిగినటువంటి పిల్లకాయలకి ఈయన తన వైఖరి ఏంటో చెప్తున్నాడు. అంటే మీరు ఇట్లా చెయ్యండి అని చెప్పడం కాదు, నేను మోడీ వెంటే ఉన్నాను అన్నటువంటి. దాంతో పాటు పెరిగే క్రమంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎదురయ్యే సమస్య. ఇప్పుడు మనం మన అమ్మా నాన్నల మాట విన్నాం, కానీ కాలేజీలు చదివే రోజుల్లో కొన్ని చోట్ల అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఏ చదవాలనుకున్నా, మా నాన్న నన్ను బిఎస్సి చదివించాలనుకున్నారు. ఇంటర్మీడియట్కి వెళ్ళినటువంటి సందర్భంలో మా నాన్న నన్ను బైపీసీ తీసుకోమంటారు, నేనేమో హెచ్ఈసి తీసుకుంటానంట. ఎందుకు అంటే మా నాన్నకి ఓ సైంటిస్ట్, ఒక డాక్టర్ అవడం ఇష్టం. నేనేమంటానంటే ఇప్పుడు ఒకవేళ నేను బైపీసీ తీసుకుంటే నాకు సైన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాదు. నెంబర్ 1, నాకు సైన్స్కి సంబంధించి మా టీచర్ని బట్టి ఎన్ఎస్ మీద బాగా ఇష్టం ఉంది, పిఎస్కి సంబంధించి అంత అవగాహన తక్కువ ఉంది. పాస్ అయిపోతాను, నేను అయ్యాను, 10th వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇంటర్మీడియట్ వీటిట్లో వచ్చేటటువంటి అవి నాకు అంత అంటే దాని మీద అభిమానంగా చేయలేను. సోషల్ అయితే నాకు అభిమానం, హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ కాబట్టి బాగా చేస్తానని నేనంట. దాంతో ఏమొస్తుంది, బిఏ అంటే ఏదో క్లర్కల్ ఉద్యోగం అంటారు నాన్న. దీంట్లో ఏమొస్తుంది, డాక్టర్ చదవాలంటే నేను ఇక్కడ ర్యాంకులు సాధించుకుని ఎంసెట్లు పూర్తి